అవి వేల సంవత్సరాల వరకు ఎండిపోకుండా మరియు చనిపోకుండా అలాగే ఉండేవి. ఎన్నో లక్షల సంవత్సరాల వరకు రూపాంతరం చెందుతూ వచ్చిన సూక్ష్మజీవులు అన్ని సముద్ర జీవులుగా మారిపోయాయి. ఎప్పుడైతే ఈ అగ్నిపర్వతాలు భూమిపై ఉన్న పూర్తి మంచును కరిగించడం మొదలు పెట్టాయో అప్పుడు ఈ సముద్రంలో ఉన్నటువంటి చెట్లు బాగా అభివృద్ధి చెందుతూ పూర్తిగా వ్యాపించాయి. చెట్లు బాగా పెరిగిపోవడంతో మళ్లీ భూమిపైన ఆక్సిజన్ లెవెల్స్ పెరిగిపోయాయి. వాతావరణంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల యాసిడ్ రెయిన్స్ కూడా తగ్గిపోయాయి. అలాగే భూమి యొక్క ఓజోన్ లేయర్ మందంగా తయారైంది. ఈ రోజు నుండి 45 కోట్ల సంవత్సరాల క్రితం మొదటిసారి భూమిపైన చెట్ల జాతికి చెందిన మోసోస్ అని పిలువబడే మొక్కలు పెరగడం మొదలయ్యాయి. సమయంతో పాటు భూమిపైన వివిధ రకాల చెట్లు పుట్టుకొచ్చాయి. ఒకానొక సమయంలో చెట్లు దాదాపు 80 నుండి 100 ఫీట్ల పొడవు వరకు పెరిగిపోయాయి. ఇదే సమయంలో సముద్ర జీవులు సముద్రంలో నుండి బయటకు వస్తున్నాయి. సముద్రంలో పుట్టిన